నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కుని ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో అమెరికా డాలర్ రేటు పెరిగితే 4, 5 దేశాలు తప్ప ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. ముఖ్యంగా మన దేశం అత్యంత భారీగా మూల్యం చెల్లించవలసి వస్తోంది. అంతిమంగా భారమంతా భారత పౌరులే భరించవలసి ఉంటుంది. డాలర్ మారకంలో మన రూపాయి రోజురోజుకు బక్కచిక్కిపోతుంది. ఇప్పటికే డాలర్కు 95 రూపాయలు పలుకుతున్న రూపాయి విలువ మరింత పడిపోతోంది. కొద్ది రోజుల్లోనే డాలర్కు 100 రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి వస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గత 14 ఏళ్లలోనే అత్యధికంగా ఈ నెలలో రూపాయి విలువ కోల్పోయింది. రూపాయి ఎంతగా పడిపోతే దేశంలో ధరలు అంతగా పెరిగిపోతాయి. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్నాయి. ఒక్క మార్చి నెలలోనే $30 బిలియన్ హరించుకుపోయాయి. ఇక స్టాక్ మార్కెట్ల సంగతి చెప్పనక్కర్లేదు. గల్ఫ్ యుద్ధం మొదలైనప్పటి నుంచి నిన్నటిదాకా 41.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఊడ్చిపెట్టుకుపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ నెలలోనే ఏకంగా 113 లక్షల కోట్ల రూపాయల నిధులను తరలించుకుపోయారు. దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు 7% పడిపోయాయి. బెంగళూరులో అమ్మకం కాని ఇళ్ల సంఖ్య 6 లక్షలకు చేరింది. రవాణా ఛార్జీలకు రెక్కలొచ్చాయి. ఆటోలు, బస్సులు, కార్లతో ఆగకుండా విమాన ప్రయాణికుల జేబులకు కూడా ఈ యుద్ధం భారీగానే చిల్లులు పెడుతోంది. ఏవియేషన్ ఫ్లూయల్ రేట్ల దెబ్బకు విమానయాన రంగం రెక్కలు విరిగిపోతున్నాయి. విమాన సర్వీసుల సంఖ్య 10% దాకా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. విదేశాల మాట దేవుడెరుగు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లోనైనా ఈ వేసవిలో సరదాగా గడపాలనుకునే వారికి ఇక్కట్లు తప్పడం లేదు. విమాన సర్వీసుల తగ్గింపు, టికెట్ రేట్ల పెంపుతో ఒకేసారి 2 దెబ్బలు పడుతున్నాయి. ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఎరువుల ముడి పదార్థాల నుంచి ఎన్నో దిగుమతులకు గల్ఫ్ దేశాలపై ఆధారపడటం భారత్ను దెబ్బకొడుతోంది. గ్యాస్, పెట్రోల్, డీజిళ్లకు కొరత ఏర్పడుతుందనే నెపంతో సరుకులు, వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. బ్లాక్ మార్కెటింగ్ దందాతో దేశం అల్లకల్లోలమవుతోంది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలతో బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.